ఈరోజు ప్రార్థించే పదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అని దాదాపు సాయం చేసేవాళ్ళు తక్కువ ఉంటారు. చూసి ఎంతోమంది గమ్ము ఉండే పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. అటువంటి తరుణంలో ఇక్కడ కొండాపురం మండలం రామంజీపురం గ్రామం లక్ష్మీదేవమ్మ, లక్షమ్మ 2 కాళ్ళు యాక్సిడెంట్లో కోల్పోయి గత 3 సంవత్సరములుగా వారికి నివాస ప్రాంతం కూడా ఇదిగా లేదు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఈరోజు మా వింజమూరు ఎంపీడీఓ గారు శ్రీనివాసులు రెడ్డి గారికి విషయాన్ని నేను మా హ్యాపీ సేవా సంస్థ ద్వారా తెలియజేయడం జరిగింది. రాత్రి సార్ ఇలా ఒక దివ్యాంగురాలు ఇబ్బంది పడుతూ ఉంది, ఏదైనా సాయం చేస్తే బాగుంటుంది అని అనగానే ఎమ్మడే రెస్పాండ్ అయిన ఆ యొక్క అధికారికి సెల్యూట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే చాలా అరుదు, సేవలో చాలా మంది తక్కువగా ఉంటారు, చాలా అరుదు. అందులో ఆ గ్రామానికే పోయి ఆ కుటుంబ పరిస్థితి చూసి వాళ్ళకి సహాయం అందించాలని చెప్పే ఒక మంచి కృతనిశ్చయంతో ఈరోజు మేడం గారు కానీ పద్మా మేడం గారు కానీ అలాగే వాళ్ళ తల్లిగారు విచ్చేసి ఈ యొక్క ఆ కుటుంబానికి అండగా మేమున్నామని చెప్పేసి భరోసా కల్పించడం ఈరోజు చాలా ఆనందించదగ్గ విషయము. నేను హ్యాపీ సేవా సంస్థ తరఫు నుంచి సార్కి ప్రత్యేకంగా, సార్ వాళ్ళ ఫ్యామిలీని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఈరోజు రిహాన్ బర్త్డే జన్మదినం సందర్భంగా నేను ఏదన్నా నా వంతు సహాయం ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటానని ముందుకొచ్చిన మా శ్రీనివాసులు రెడ్డి సార్ గారికి సెల్యూట్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించే పదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నానని ప్రతి ఒక్కరు కూడా సేవాగుణాన్ని అలవర్చుకోండి. ఎక్కడైనా సరే ఇటువంటి అభాగ్యులను ఆదుకోవడం మనం ఏదో రకంగా అనుకుంటాము. దివ్యాంగులు ఏ విధంగానంటే మనం మానసికంగా ఎప్పుడైతే సేవ చేయలేకపోతామో వారే దివ్యాంగులు, ఇటువంటి వారు దివ్యాంగులు కాదని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సార్ వారికి వాళ్ళ బాబు బర్త్డే బాబు రిహాన్ నీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది హ్యాపీ సేవా సంస్థ. ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలా సంతోషంగా, ఇటువంటి నిరుపేదలకి అండగా నిలవాలని చెప్పేసి ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ యొక్క చేశాము. శ్రీనివాసరెడ్డి ఎంపీడీఓ వింజమూరు. ఈరోజు మనకు ఈ రామాంజీపురంలో ఈ భూలక్ష్మి గారి గురించి మాకు ఈ హ్యాపీ సేవా సంస్థ సంబంధించిన భాషా గారు చెప్పడం జరిగింది. మేము ప్రతి సంవత్సరం కూడా బాబు బర్త్డేకి ఆర్ఫనేజ్లో కానీ ఓల్డ్ ఏజ్ హోమ్లో కానీ వెళ్తాము. ఈవెన్ మొదటి బర్త్డే నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇలా మేము ప్రతి అకేషన్ని ఇలా ఎవరికైనా ఒకరికి సేవ చేసే దాంట్లోనే మేము వెళ్తూ ఉంటాము. అందులో భాగంగా మేము ఇలా అనుకోవడంగానే మాకు భాషా గారు ఈ విషయాన్ని తెలియజేశారు. కాబట్టి మాలాగే చాలామంది కూడా సహాయం చేసేటటువంటి వాళ్ళు ఉంటారు, కానీ దానికి కొంత ఇన్స్పిరేషన్ అవసరం, కొంత ప్రచారం కూడా అవసరం. కాబట్టి హ్యాపీ సేవా సంస్థ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఈ విషయాన్ని మీరు కొంచెం పబ్లిక్లోకి తీసుకెళ్ళినట్లయితే చాలామంది దాతలు ముందుకొచ్చి ఇలాంటి వాళ్ళని ఆదుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు మేము ఇచ్చేసాము. ముందుగా సేవా సంస్థ వాళ్ళకు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. సో ఈ కుటుంబానికి సంబంధించి తర్వాత కాలంలో కూడా మా వంతుగా సహాయం మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఫోటో గ్రూప్ మేడం తెచ్చేసి